హలో గాయస్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. అక్కినేని వారి కొత్త కోడలు మన తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాల నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ చీకట్లో రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. అక్కినేని నాగచైతన్య గారిది దూత సినిమా వెబ్ సిరీస్ ఇలాగే సెన్సేషన్ క్రియేట్ చేసింది అమెజాన్ ప్రైమ్లో. ఇప్పుడు వైఫ్ శోభిత ఈ చీకట్లో సినిమాతో అదే మ్యాజిక్ రిపీట్ చేసిందా లేదా, ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మనల్ని ఎంతవరకు థ్రిల్ చేసింది, మన స్టైల్లో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే సంధ్య ఒక పాపులర్ క్రైమ్ షోకి హోస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. అయితే టీవీ ఛానల్స్ చేసే సెన్సేషనలిజం నచ్చక తన ఉద్యోగాన్ని వదిలేసి చీకట్లో అనే పేరుతో ఒక క్రైమ్ పాడ్కాస్ట్ని స్టార్ట్ చేస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆమె ఫ్రెండ్ బాబీ ఒక మిస్టరీ లెవెల్లో హత్యకు గురవుతాడు. ఈ హత్యని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో సంధ్యకి కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. 30 ఏళ్ల క్రితం గోదావరి జిల్లాలో జరిగిన సీరియల్ మర్డర్ స్టైల్లోనే ఈ హత్య కూడా జరిగిందని ఆమె గుర్తిస్తుంది. అసలు జాస్మిన్ కిల్లర్ ఎవరు, అసలు సంధ్య ఫ్లాష్ బ్యాక్ ఏంటి, తన మామగారికి ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటి అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ శోభిత వన్ ఉమెన్ షో అని చెప్పొచ్చు. ఈ సినిమాలో శోభిత యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. ఒక సీరియస్ జర్నలిస్ట్గా, ఇన్వెస్టిగేటర్గా తన కళ్ళతోనే ఎమోషన్స్ పలికిచ్చింది. గ్లామర్ కూడా పక్కన పెట్టి చాలా న్యాచురల్గా నటించింది. ఇక సినిమా మధ్యలో వచ్చే ట్విస్ట్లు, అలాగే కిల్లర్ వదిలే మల్లెపూలు, గజ్జెలు వంటి సింబాలిజం భయాన్ని పుట్టిస్తాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల ఇచ్చిన బీజం అదిరిపోయింది. థ్రిల్లర్ సినిమాలకి కావాల్సిన ఆ గ్రిప్పింగ్ మూడ్ని తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో బాగా ఎలివేట్ చేశారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా డార్క్ అండ్ రాగా ఉంది. ఇక ఈ సినిమాలో సమాజంలో మహిళలపై జరుగుతున్న వేధింపుల పట్ల బాధితులు మౌనం వేడాలని ఇచ్చిన మెసేజ్ చాలా బాగుంది. ఈ సినిమా మైనస్ పాయింట్ చూసుకున్నట్టయితే సినిమా మొదలైన అరగంట వరకు చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకున్నారు. ఇక కిల్లర్ ఎవరనేది కొంచెం ముందుగానే గెస్ చేసేలా ఉండడం, క్లైమాక్స్లో వచ్చే లాజిక్స్ కొంతమందికి సిల్లీగా అనిపించవచ్చు. ఇక ఈషా చావ్లా, ఆమ్ని వంటి సీనియర్ యాక్టర్స్ ఉన్న ఈ సినిమాలో వారికి పూర్తిగా నటించేంత స్కోప్ ఈ సినిమాలో వాళ్ళకి దొరకలేదు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ అన్ని చాలా బాగా చూపించారు. సినిమా పేరుకు తగ్గట్టుగానే చాలా సీన్లు లో లైట్లో షూట్ చేశారు. ఆ చీకటి గదులు, వర్షం పడే సీన్లు, పాతకాలపు లొకేషన్లు చాలా రాగా చూపించారు. కలర్ గ్రేడింగ్ సినిమా మూడ్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇక ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. ఫస్ట్ హాఫ్లో కొన్ని అనవసరమైన సీన్లు ట్రిమ్ చేసి ఉంటే ఇంకొంచెం గ్రిప్పింగ్గా ఉండేది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్. శ్రీచరణ్ పర్కాల మ్యూజిక్ థ్రిల్లర్ సినిమాలకి సౌండ్ డిజైన్ ఎంత ఇంపార్టెంటో మనకు తెలిసిందే. జాస్మిన్ కిల్లర్ వచ్చేటప్పుడు వచ్చే ఆ గజ్జల శబ్దం కానీ, ఇన్వెస్టిగేషన్ మ్యూజిక్ కానీ ప్రేక్షకుడిని సీట్ అంచుని కూర్చోబెడతాయి. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే ఆయన ఇంతకుముందు సినిమా తిమ్మరసులాగే ఇందుట్లో కూడా సస్పెన్స్ని మెయింటైన్ చేయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా సీరియల్ కిల్లర్ మూడ్ సెట్ చేయడంలో, పాతకాలపు సీన్లు ప్రజెంట్ చేయడంలో దర్శకుడు ప్రతిభ కనిపిస్తుంది. అయితే స్క్రీన్ ప్లే విషయంలో కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే చీకట్లో అనే మూవీ ఒక డీసెంట్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా కొంచెం స్లోగా ఉన్నా సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్, అలాగే శోభిత పర్ఫార్మెన్స్ కోసం ఈ మూవీ డీసెంట్ వాచ్ అనిపిస్తుంది. మరి నాగచైతన్య గారి దూత అంత గ్రిప్పింగ్గా లేకపోయినా వీకెండ్లో ఓటీటీకి చూడడానికి ఇది ఒక మంచి ఆప్షన్ అనే చెప్పొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.